హలో డార్లింగ్స్, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కల్కి మూవీ ఇంకొన్ని రోజుల్లోనే థియేటర్స్ లోకి రాబోతుంది. ఆ లోపు రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయింది కదా, దాని సంగతి ఏందో ఒకసారి చూద్దాం. ఇంకా వీడియోస్ లోకి వెళ్లే ముందు నా నెక్స్ట్ అప్డేట్స్ మీకు రావాలంటే మన ఛానల్ ని ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. ఇంకా ట్రైలర్ లోకి వెళ్తే ప్రభాస్ అన్న కల్కి ట్రైలర్ అయితే మామూలుగా లేదు, గూస్ బంప్స్ గుండెల్లో నుండి వచ్చినాయి అన్న. చాలా కొత్తగా ఉంది ట్రైలర్ అయితే. ఈ వరల్డ్ చివరి నగరం కాశీ, పైన నీళ్లు ఉంటాయంట అన్న డైలాగ్ తో మొదలవుతుంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు అనిపిస్తుంది. ఆయన లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇంకా అమితాబ్ బచ్చన్ గారి విషయానికి వస్తే సినిమాకి కుడి భుజం లాగా అనిపిస్తుంది. దీపికా పదుకునే గారి కడుపులో పెరుగుతున్న బిడ్డను కాపాడడానికి ఈ సినిమా స్టోరీ అంతా రన్ అవుద్దేమో. మరో ప్రపంచం వస్తుందని కమల్ హాసన్ గారు ఎంట్రీ ఇవ్వగానే మన బాడీలో ఒక వైబ్రేషన్ మొదలవుతుంది. బుజ్జి అండ్ ప్రభాస్ అన్న కాంబో అయితే చాలా బాగుంటదేమో అనిపిస్తుంది. అండ్ బుజ్జి క్యారెక్టర్ కి మన కీర్తి సురేష్ గారి డబ్బింగ్ చెప్పడం ఇంకో హైలైట్. ఇంకా విజువల్స్ అయితే చాలా బాగున్నాయి అన్న. ఆ గ్రాఫిక్స్ గానీ, ఆ ఆర్ట్ వర్క్ గానీ సూపర్. మన డార్లింగ్ ప్రభాస్ లుక్ చాలా బాగున్నాయి. చాలా ఫన్నీగా కూడా ఉన్నాడు. ప్రభాస్ అన్న ఆఫ్టర్ బాహుబలి నుండి రాధేశ్యామ్, సాహో, ఆదిపురుష్ ఇలా డిఫరెంట్ కంటెంట్స్ తో వచ్చాడు. ఇప్పుడు కల్కితో వస్తున్నాడు. కొన్ని వేల కోట్ల వర్షం బాక్స్ ఆఫ్ మీద కురవబోతుందేమో. అప్పుడు బాహుబలితో ఇండియాని షేక్ చేశాడు, ఇప్పుడు కల్కితో వరల్డ్ ని షేక్ చేస్తాడు. సంతోష్ నారాయణ గారి బీజిఎం చాలా యూనిక్ గా అనిపించింది. చెవులకు వినసొంపుగా ఉంది. చిన్న ట్రైలర్ కే ఈ లెవెల్ బీజిఎం ఉందంటే ఇంకా ఫుల్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో. ప్రభాస్ గారు, కమల్ హాసన్ గారు, దీపికా పదుకునే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ గారు ఇలాంటి బడా స్టార్లను పెట్టి బడా బడ్జెట్ సినిమా తీసిన నాగాశ్విన్ గట్స్ కు మనం మెచ్చుకోవాలి. అసలు నాగాశ్విన్ గారి స్టామినా ఏంటో మహానటి సినిమాతోనే మనకు అర్థమైంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా నుండి పాన్ వరల్డ్ కు తీసుకుపోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మరి చూడాలి ఏమవుతుందో. నేనైతే ఫస్ట్ డే ఫస్ట్ షోనే వెళ్దాం అనుకుంటున్నా. మరి మీరు ఎప్పుడు వెళ్తారో, ఏ థియేటర్కి వెళ్తారో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి.